హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో విద్యానగర్లో ఉన్న శ్వేత శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం పట్టు శారీస్లో ఉన్నటువంటి లైట్ వెయిట్లో ఆల్ వెరైటీస్ చూద్దాం. విద్యానగర్ శ్వేత శారీ మందిర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈ రోజు మనం పట్టులో లైట్ వెయిట్ శారీస్ చూద్దాం. లైట్ వెయిట్ లో డిజైనర్ శారీస్. ఓకే, మన ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఒక డిజైనర్ శారీ మేడం. ఓకే, గ్రీన్ కలర్, గ్రీన్ విత్ ఓకే. ఇక్కడ మనకి పళ్ళు అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్, మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని దాంట్లో టోటల్ గా ఎక్కువ మనకి జరీ అనేది కనిపించే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ మాత్రమే మనకి పికాక్ డిజైన్ ఇచ్చారు. ఈ పికాక్ డిజైన్ కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కట్ వర్క్ స్టైల్లో మనకి పికాక్ ని డిజైన్ చేశారు. మధ్యలో మనకి మీనా వర్క్ స్టైల్లో రేషం వర్క్, ఓకే, ఎల్లో కలర్ కూడా టచ్ చేశారు. అలాగే టూ సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా ఒక క్రీపర్ పార్ట్ తీసుకున్నారు లతలాగా. ఈ బోర్డర్ లో అంతా కూడా మనకి ట్రెడిషనల్ గా ఉండే విధంగా మ్యాంగోస్ డిజైన్ చేసి అక్కడక్కడ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చి దాని లోపల డాట్ లో రేషం డిజైన్ ఇచ్చారనమాట. బోర్డర్స్ చూసినట్లయితే మనకి కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి హెవీగా కనిపించే విధంగా సేమ్ బోర్డర్స్. మిడిల్ పార్ట్ చూసినట్లయితే చాలా అట్రాక్టివ్ గా డిజైన్ చేశారండి. బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ శారీకి మొత్తం కూడా మనకి క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ వచ్చింది. ఫ్లవర్ చూసినట్లయితే కనుక ఫ్లవర్ మనకి 2 కలర్స్ వేరియేషన్ చూపించారు. ఒక ఫ్లవర్ వచ్చేసి మొత్తం టోటల్ గోల్డ్ కలర్, సేమ్ డిజైన్ ఫ్లవర్ మనకి పింక్ కలర్ లో కూడా ఇచ్చారు. 2 కలర్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ వచ్చిన చోట కింద మనకి ఎల్లో కలర్ టచ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా చాలా హెవీగా వచ్చింది. అంటే ప్యూర్ కంచిపట్టు హెవీ బ్రైడల్ కలెక్షన్ లో ఎలాంటి డిజైన్ అయితే వస్తుందో ఈ లైట్ వెయిట్ సారీలో కూడా సేమ్ డిజైన్. ఎగ్జాక్ట్లీ మేడం, మీకు ఏంటంటే లైట్ వెయిట్ లో ఇది బ్రైడల్ లుక్ అన్నమాట. లైట్ వెయిట్ సారీస్ లో బ్రైడల్ లుక్, సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. పళ్ళు ఎలాగో కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా సేమ్ కడ్డీ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఏదైతే సారీలో వచ్చాడో అది బోర్డర్ వస్తుంది, సేమ్ బోర్డర్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి 9,989 రూపీస్ అండి. నెక్స్ట్ సారీ అదే మరో డిజైనర్ సారీ మేడం, అది లైట్ వెయిట్ లోనే. ఓకే, లైట్ వెయిట్ లోనే రెడ్ షేడ్. ఇది ఏంటంటే మనం చూసింది టోటల్ గా బాటిల్ గ్రీన్ కలర్, ఇప్పుడు ట్రెడిషనల్ గా రెడ్ కలర్. పళ్ళు పార్ట్ చూసినట్లయితే బోర్డర్స్ అనేది సెపరేట్ గా ఇవ్వకుండా చిన్నగా మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. సెపరేట్ గా మనకి బోర్డర్స్ ఇవ్వలేదు ఈ సారీకి. దీంట్లో చూసినట్లయితే మిడిల్ పార్ట్ 2 బ్లాక్స్ లాగా డివైడ్ చేశారు. 2 బ్లాక్స్ లో కూడా మనకి గోల్డ్ కలర్ తో జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు. అలాగే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ క్రీపర్ పార్ట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి గోల్డ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇక్కడ ఎల్లో విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే సేమ్ డిజైనే, కాకపోతే కలర్ అనేది మనకి చేంజ్ చేశారు. పళ్ళు టోటల్ గా మనకి ఇలాగే ఉంటుంది. ఒక 1/2 మీటర్ పైననే మనకి పళ్ళు ఇచ్చారు. పైన మాత్రం మనకి చిన్న బోర్డర్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అదే బోర్డర్, చిన్న బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే కింద మనకి బోర్డర్ బాగా హైలైట్ చేశారనమాట. మనకి ఏంటంటే రెగ్యులర్ బోర్డర్స్ 100 సారీస్ చూడొచ్చు. ఈ టైప్ కాన్సెప్ట్ చాలా తక్కువ, ఓన్లీ వన్ సైడ్. అంటే మనం స్టెప్స్ పెట్టినట్లయితే కింద బోర్డర్ అనేది మనకి టోటల్ షోల్డర్ పార్ట్ కి వచ్చేది. ఓకే, ఇక్కడ మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్, రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లోనే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. టోటల్ గా మనకి పైతానీ స్టైల్లో డిజైన్ ఇచ్చారనమాట. ఒక ఫ్లవర్ చూసినట్లయితే మనకి మొత్తం గ్రీన్ కలర్ ఉంటుంది. సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్ తో అవుట్ లైన్ ఇచ్చారు. ఇంకొక ఫ్లవర్ టోటల్ గా ఎల్లో ఇచ్చారు. దీనికి కూడా మనకి సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్ తోనే మొత్తం అవుట్ లైన్ ఇచ్చారనమాట. టోటల్ గా మనకి బిగ్ బోర్డర్ శారీ మొత్తం ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మనకి హెవీగా వద్దనుకున్నాం కాబట్టి చిన్న బూటీస్ ఇచ్చారు. అది కూడా మనకి గోల్డ్ కలర్, ఓన్లీ గోల్డ్ కలర్, రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కి గోల్డ్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ చూద్దాం. సేమ్ కలర్ అండి, సేమ్ ఇచ్చారు. అలాగే పైన గ్రీన్ కలర్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు. కింద మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ ఏదైతే ఉందో డిజైన్ అనేది మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ బోర్డర్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 6,900 అండి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? అదే లైట్ వెయిట్ లో మరో డిజైనర్ సారీ. మీరు ఎన్ని సారీ చూసినా సారీకి ఎగ్జాక్ట్లీ మోడల్ మారిపోతుంది, చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. గ్రేయిష్ బ్లాక్ రిపీటెడ్ సారీస్ చూడలేమన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ మొత్తం కూడా పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో చెక్స్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చెక్స్ తోనే డిజైన్ వచ్చింది. అలాగే 2 సైడ్స్ చూసినట్లయితే రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది 2 వైపులా కూడా కంటిన్యూ అవుతుంది పళ్ళుకి. అలాగే టోటల్ శారీ బోర్డర్స్, మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే పైన వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ స్టైలే ఉంటుంది. కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. మరీ స్మాల్ సైజ్ బోర్డర్ కాకుండా బిగ్ సైజ్ బోర్డర్ తీసుకున్నారు. మీడియం బోర్డర్ ఇచ్చారు. మీడియం బోర్డర్
కింద చూసినట్లయితే ఇంకా హెవీగా కనిపించే విధంగా దర్బార్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. మొత్తం కూడా గోల్డ్ కలర్ లో కడీ టైప్ లోనే మనకి దర్బార్ బోర్డర్ అనేది క్రియేట్ అవుతుంది. దీనిపైన ఏంటంటే మనకి బెనిఫిట్స్ పింక్ కలర్ ఏదైతే ఉందో మనకి పళ్ళులో ఇచ్చిన కలర్, ఆ కలర్ లో ఏమైనా ప్యాచెస్ ని మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బ్లాక్ కాకుండా గ్రేయిష్ బ్లాక్ తీసుకున్నారు సారీ మొత్తం కూడా. అలాగే ఓన్లీ అవుట్ లైన్ లుక్ మాత్రమే కనిపించే విధంగా గ్రే కలర్ కాంబినేషన్ తో ఇట్లా చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే పళ్ళు తర్వాత స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి సారీ ఏదైతే బార్డర్ ఇస్తాడో అది ఇస్తాడు. అదే సేమ్ మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. 2 సైడ్స్ మనకి ఎట్లయితే సారీలో బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చి 7200 అండి. నెక్స్ట్ సారీ మరో లైట్ వెయిట్ డిజైనర్ సారీ. వావ్, కల్నేత పళ్ళు మొత్తం కూడా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ ఇచ్చారు. క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదండి, సేమ్ అదే టైప్ లో మనకి కట్ వర్క్ టైప్ లో తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. గ్యాప్ అనేది ఎక్కువ కనిపించకుండా మధ్యలో మనకి చిన్న చిన్న డైమండ్స్ లాగా కూడా డిజైన్ చేశారు. అలాగే ఎడ్జెస్ లో బోర్డర్ చూసినట్లయితే మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ జిగ్జాగ్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. కొంచెం హెవీగానే బోర్డర్ కనిపించే విధంగా ఇచ్చారు. ఇక్కడ మనకి పింక్ అంటే బ్యాక్గ్రౌండ్ లో పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ ఉంటుంది. సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ అలాగే పింక్ కలర్ మిక్స్ కల్నేత కాంబినేషన్ ఇచ్చారనమాట. బోర్డర్ టోటల్ గా మనకి గోల్డ్ కలర్ కాకుండా గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ మిక్స్ లో ఇచ్చారు. సాఫ్ట్ గా ఉన్నటువంటి బోర్డర్ డిజైన్ చేశారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ అవడం వలన దీనిపైన ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్ ఉన్నటువంటి జరీతో మనకి మ్యాంగోస్ ని డిజైన్ చేశారు. అది కూడా మనకి ప్లెయిన్ మ్యాంగో కాకుండా కొంచెం డిజైనర్ మ్యాంగో ఇచ్చారనమాట. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఇలా టర్న్ అవుతున్నట్టుగా తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా మీరు ఇక్కడ ఎలా అయితే చూస్తున్నారో, ఎంత గ్యాప్స్ అయితే చూస్తున్నారో అదే గ్యాప్ తో మనకి టోటల్ శారీ ఫుల్ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే పళ్ళు దగ్గర ఎక్కువ ఫిల్స్ లో తగ్గిస్తారు, అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఎడ్జ్ వరకు అలాగే వస్తుంది. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి. ఇది పళ్ళు కలరా? చూపిస్తాను. పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మధ్యలో చూసినట్లయితే సన్నటి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారన్నమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 8300. నెక్స్ట్ సారీ మరో లైట్ వెయిట్ డిజైనర్ సారీస్ అండి. లైట్ వెయిట్ లో డిజైనర్ సారీ. సారీ మెయిన్ కలర్ వచ్చేసి మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా. ఇక్కడ చూసినట్లయితే పింక్ లోని మనకి గ్రీన్ కలర్ మిక్స్ చేశారు. అంటే 2 కలర్స్ కూడా మనకి వేరియేషన్ చూపించారు పళ్ళు అండ్ సారీ మెయిన్ కలర్. ఇక్కడ చూసినట్లయితే టోటల్ గా మనకి పళ్ళు అనేది సపరేట్ గా డిజైన్ చేశారు. పింక్ కలర్ తో మనకి వేవ్స్ లైన్స్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ లో. అలాగే గోల్డ్ కలర్ తో ఆరో మార్క్ లాగా ఇచ్చారు. కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. రెగ్యులర్ గా మనం ఫ్లవర్స్ క్రీపర్స్ ఇలాంటివే చూస్తుంటాం కదా, ఇక్కడ అలా కాకుండా వేవ్స్ అండ్ ఆరో మార్క్స్ తో మనకి టోటల్ గా 1 మీటర్ పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఈ టైప్ కాన్సెప్ట్ కూడా రేర్ గా వస్తుంది. ఇది మనకి చిన్న బోర్డర్స్ ఇచ్చారు. అవునండి, అంటే కొంతమంది హెవీ బోర్డర్స్ ఇష్టపడరు, స్మాల్ సైజ్ బోర్డర్స్ ఇష్టపడతారు, వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ బాగుంటాయి. దీంట్లో ఏంటంటే మనకి 2 సైడ్స్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా కడ్డీ టైప్ లో జరీ డిజైన్ చేశారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పట్టు మెటీరియల్ అదే ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దాంట్లోనే మనకి సెల్ఫ్ డిజైన్ ఇట్లా ఆరో మార్క్ లాగా ఇచ్చారనమాట వి షేప్ లో. అక్కడక్కడ మనకి ఒక ఫ్లవర్ ని మాత్రమే మనకి బాగా హైలైట్ చేశారు. ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో అదొకటండి. ఇంకోటి సారీ మధ్యలో అంతా కూడా రేషం వర్క్ వస్తుంది. రేషం వర్క్ అదే ఎల్లో అండ్ పింక్ మిక్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం ఒక లీఫ్ టైప్ లో ఉన్న ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి జరీతో ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, ఎల్లో అండ్ పింక్. అక్కడ చూసినట్లయితే పింక్ అండ్ గ్రీన్. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ కల్నేత కలర్ వస్తుంది. 2 సైడ్స్ కూడా స్మాల్ బోర్డర్ ఏదైతే ఉందో సారీ మొత్తం కూడా అదే బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేస్తారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 5489 రూపీస్. నెక్స్ట్ సారీ అండి అదే మేడం లైట్ వెయిట్ లో మరో డిజైనర్ సార్. లైట్ వెయిట్ లో ఎల్లో కలర్. ఎల్లో
మనకి ఇప్పటివరకు ఇన్ని శారీస్ చూసాం కదా, ఏ ఒక్క శారీలో రిపీటెడ్ మోడల్ కానీ బోర్డర్ కానీ పళ్ళు కానీ చూసారు కదా, ఒకటి కూడా ఉండదు అనమాట. అలా సంపంగి కలర్ శారీకి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు డిజైన్ చేశారు. ఇది కూడా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంది, గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం అంటే 2 బ్లాక్స్ లాగా డివైడ్ చేశారండి. ఇక్కడ మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్లో డిజైన్ ఇచ్చారు, క్రీపర్ పార్ట్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి టోటల్ గా గోల్డ్ జరీ ఇచ్చారు కదా, 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే సిల్వర్ జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో అంటే శారీ బ్యాక్గ్రౌండ్ అంటే పళ్ళులో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా మనకి ఒక లీవ్స్ తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ బంచెస్ చూసినట్లయితే టోటల్ గా గోల్డ్ కలర్ తో బంచెస్ ఇచ్చారనమాట. అక్కడ టోటల్ గా క్రీపర్ పార్ట్ ఉంటుంది, ఇక్కడ చూసినట్లయితే సపరేట్ గా బంచెస్ ఇచ్చారు. ఇది మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు, కాంట్రాస్ట్ పళ్ళు. బోర్డర్స్ లో మనకి 3 డిజైన్స్ ఇచ్చారండి, 3D స్టైల్లో ఇచ్చారు బోర్డర్ అనేది. పైన మనకి పింక్ కలర్ అంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తీసుకున్నారు. తర్వాత గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో అంటే ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చారు. తర్వాత మనకి ఒక చిన్న క్రీపర్ పార్ట్ ని గోల్డ్ కలర్ తో ఇచ్చారు. పైన ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ లో కూడా మిడిల్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ జరీ ఇచ్చారు, అలాగే గోల్డ్ జరీ కూడా ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ కాకపోతే మనకి సైజెస్ లో డిఫరెన్స్ చూపించారు. ఇక్కడ మనకి 5 పెటల్స్ తో ఒక లీఫ్ లాగా ఇచ్చారు గోల్డ్ జరీతో, ఇక్కడ మనకి 3 పెటల్స్ తో సిల్వర్ జరీ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది, కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. ఇది వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది, సేమ్ బోర్డర్ అండి. శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ వచ్చింది, కానీ పింక్ మీద ఎల్లో కలర్ తో ఏదైనా స్టోన్ వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది. చాలా హైలైట్. థ్రెడ్ వర్క్ అనేది కామన్ అయిపోయింది, స్టోన్ వర్క్ ఏదైనా కొంచెం బిగ్ సైజ్ లో కుందన్ స్టోన్ వర్క్ చేస్తే ఇంకా చాలా బాగా హైలైట్ అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 7,989 రూపీస్ అండి. నెక్స్ట్ శారీ వచ్చి మరో డిజైనర్ శారీ మేడం, లైట్ వెయిట్ లోనే. ఓకే, బ్లాక్ కలర్ కి పింక్ కలర్ అంటే మనకి పళ్ళు డిజైన్ చేశారు. ఈ 2 కలర్స్ కూడా లేడీస్ కి ఫేవరెట్ కలర్స్ అండి. ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టినా కూడా చాలా అందంగా ఉంటాయి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ మొత్తం కూడా 1/2 మీటర్ పళ్ళు ఇచ్చిన ఫుల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారు. మొత్తం కూడా దీంట్లో మనకి జరీ వర్క్ తో పాటు థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది, పట్టు థ్రెడ్ యూస్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బిగ్ సైజ్ లో మనకి ఒక 5 బంచెస్ లాగా ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ అలాగే బడ్ మొత్తం కూడా ఎల్లో కలర్ తో రేషం వర్క్ వచ్చింది. మధ్య మధ్యలో సిల్వర్ జరీ కూడా మిక్స్ చేశాడండి. ఎక్కడండి? ఇందులో ఈ టైప్ లో జరీ అండ్ ప్లస్ సిల్వర్ రెండు పోగులు మిక్స్ చేశారు, 2 ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి మనకి టోటల్ గా బంచ్ ఇచ్చారు. ఎడ్జెస్ చూసినట్లయితే ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ కలర్ తో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి సపరేట్ గా బోర్డర్స్ కనిపించే విధంగా ఇచ్చారనమాట. ఇవి వచ్చేసి మనకి పళ్ళు బోర్డర్స్. శారీ మొత్తం కూడా మనకి 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కడ్డీ టైప్ లో జరీ బోర్డర్ వచ్చింది. ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఈ కలర్ మాత్రమే మనకి చేంజ్ చేశారు. ఇక్కడ మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చింది. అలాగే శారీలో కూడా జరీతో పాటు మనకి పైన కింద ఏ కలర్స్ అయితే యూస్ చేశారో బోర్డర్ లో సేమ్ కలర్ కాంబినేషన్ తోనే సేమ్ టైప్ ఆఫ్ బంచెస్ ని క్రియేట్ చేశారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ లీఫ్ లాగా ఏదైతే ఉందో ఇది ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ తో ఇచ్చారు. బ్లాక్ కలర్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ డిజైన్ అనేది చక్కగా కనిపిస్తుంది. ఏ కలర్ బ్లాక్ కలర్ కి ఏ కలర్ వేసినా కూడా మనకి చక్కగా సెట్ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట, చిన్న చిన్న బంచెస్ లాగా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. పళ్ళు కలర్ అనేది చేంజ్ ఉంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 5,589 రూపీస్. నెక్స్ట్ సారీ అండి. అదే మేడం, లైట్ వైట్ లో మరో డిజైనర్ సారీ అండి. రాణి పింక్ కలర్ కాంబినేషన్ కి టోటల్ గా బ్లూ కలర్ ఇచ్చారు. నేను రెగ్యులర్ గా చూసేది ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో గానీ లేకపోతే గ్రీన్ షేడ్స్ అలా ఇస్తుంటారు, కానీ ఈ సారీకి టోటల్ గా మనకి బ్లూ ఇచ్చారు. మిడిల్ పార్ట్ ఎలా ఉందండి? మొత్తం కూడా సిల్వర్ జరీతో మనకి డిజైన్ చేశారు. ఇప్పుడు రెగ్యులర్ గా గోల్డ్ ఇస్తారు, దీనికి సిల్వర్ జరీతో జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ ఇవ్వకుండా ఓన్లీ లైన్స్ వైడ్ గా ఇచ్చారనమాట. 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి కట్ వర్క్ స్టైల్లో బోర్డర్ కనిపిస్తుంది. చిన్న బోర్డర్ సింపుల్ గా ఇచ్చారు, కానీ బాగా హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి వేరియేషన్ ఉందండి. పైన మనకి కొంచెం స్మాల్ సైజ్, అంటే పైన బోర్డర్ మనం సపరేట్ గా చూసినట్లయితే బిగ్ బోర్డర్ లానే కనిపిస్తుంది. గోల్డ్ కలర్ జరీతో చిన్న లైన్, తర్వాత సిల్వర్ కలర్, తర్వాత గోల్డ్ కలర్, తర్వాత రెడ్ అండ్ అంటే పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కనిపించే విధంగా సన్నటి లైన్స్ లాగా కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారు. అంటే టోటల్ గా మనకి లైన్స్ లాగా ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారనమాట.
కింద కూడా మనకి లైన్స్ బోర్డరే వస్తుంది కాకపోతే కొంచెం వేరియేషన్ చూపించారు. అటు ఇటు సిల్వర్ జరీతో ఉన్న బోర్డర్, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ జరీ బోర్డర్ తోనే బిగ్ సైజ్ తీసుకున్నారు. పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి మనకి వేరియేషన్ ఉంటుంది. మనకు ఇంకోటి ఏంటంటే పళ్ళులో ప్లస్ సారీలో డిఫరెంట్ వేరియేషన్ చూపించాడండి. ఇందులో వచ్చేసి బ్లూలో చూపించాడు, అంటే టోటల్ రాయల్ బ్లూలో చూపించాడు పళ్ళు పార్ట్. ఈ పార్ట్ అంతా వచ్చేసి టోటల్ జరీలో చూపించాడు, పింక్ షేడ్ లో. అంటే పళ్ళు బ్లూ ఉంది కాబట్టి బ్లూ షేడ్ వచ్చింది, ఇక్కడ మనకి పింక్ ఉంది కాబట్టి పింక్ షేడ్ వచ్చింది. మిడిల్ పార్ట్ లో మ్యాంగో డిజైన్. ఓకే, మ్యాంగో డిజైన్ ఇచ్చారండి. కొంచెం బిగ్ సైజ్ లోనే మ్యాంగోస్ తీసుకున్నారు, డిఫరెంట్ షేప్స్ లో ఉన్నటువంటి మ్యాంగోస్ ఇచ్చారు. అది మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ టోటల్ గా చూసినట్లయితే చిన్నగా ఉన్నటువంటి క్యూట్ గా ఉన్న చిన్న లీవ్స్ ఇచ్చారనమాట. రావి ఆకు ఉంటుంది కదా, సేమ్ అదే టైప్ లో చిన్న లీవ్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి 2 లైన్స్ వచ్చేసి స్మాల్ సైజ్ లో ఉన్న లీఫ్ వర్క్ వచ్చింది, ఒకటి వచ్చేసి మనకి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి మ్యాంగో డిజైన్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే దగ్గరగా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఏ కలర్? కాంట్రాస్ట్ అండి. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్, అలాగే పైన కింద బోర్డర్స్ సేమ్ బోర్డర్స్, సారీలో వచ్చిన బోర్డర్స్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చి 6589 రూపీస్ అండి. అదే లైట్ వెయిట్ లో మరో డిజైనర్ సారీ. లైట్ వెయిట్ లోనే మరో డిజైనర్ సారీ. మనం ఎన్ని సారీస్ చూసినా ఇది ఒక డిఫరెంట్ బ్లూ షేడ్. అదే మేడం, మనం ఎన్ని సారీస్ చూసినా ఖచ్చితంగా మోడల్ మారిపోతుంది. ఒక సారీకి ఒకటి రిపీటెడ్ ఉంటుందండి. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. జరీ అనేది ఓన్లీ బోర్డర్స్ లో మాత్రమే ఇచ్చారు. పళ్ళు నుంచి స్టార్ట్ చేసి సారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మనం పళ్ళు చూసినట్లయితే టోటల్ గా మనకి 4 లైన్స్ లాగా కలర్ అనేది మనకి వేరియేషన్ చూపించారు. ఎల్లో కలర్ లోనే పట్టు థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. దాంట్లోనే ఏంటంటే మనకి జూట్ కూడా మిక్స్ చేశారు. 4 లైన్స్ ఇలా ఇచ్చారు. మనకి ఏంటంటే స్ట్రైట్ లైన్ వచ్చే విధంగా. ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి జూట్ మిక్స్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ లాగా జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు అనమాట. అంటే రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం జరీతో, ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. అదే మేడం, మనం ఇప్పుడు ఎన్ని సారీస్ అయితే చూసాం అన్నిటి కూడా మోడల్ ఎగ్జాక్ట్లీ మారిపోతుంది. బుటీస్ అనేది చాలా దగ్గర ఇచ్చారండి. 1.5 మీటర్ వరకు ఉంటుందా టోటల్ సారీ వస్తుంది. ఓకే, టోటల్ సారీ అంతా కూడా చాలా దగ్గరగా ఇచ్చారు. పళ్ళులో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో, ఏ మెటీరియల్ అయితే మిక్స్ చేశారో, పట్టు మెటీరియల్లో మనకి జూట్ సేమ్ అదే మెటీరియల్ ఉంటుంది. ఒక మ్యాంగో ఇచ్చేసి చుట్టూ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఎల్లో కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్ సెల్ఫ్ వస్తుంది, సేమ్ కలర్ కాంబినేషన్. అలాగే పైన చూసినట్లయితే బోర్డర్ సేమ్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 6900 అండి. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మీకు లైట్ వెయిట్ పట్టులోనే చందేరి కోట మేడం ఇది. ఓకే, పళ్ళు అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ డార్క్ బ్లూ కలర్ ఇచ్చి దానిపైన ఏంటంటే ఎక్కువగా హైలైట్ అయ్యే విధంగా మనకి జరీతో ఇచ్చారు. బోర్డర్స్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ జరీ వచ్చింది. అలాగే మనకి క్రీపర్ పార్ట్ కూడా జరీ వచ్చింది. మన కింది వైపు వచ్చేసి రేషం వర్క్ వచ్చింది. రేషం వర్క్ మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే కనుక మనకి లోటస్ ఫ్లవర్ ని ఒక 4 లీవ్స్ తో మనకి డిజైన్ చేశారు. మనకి 2 లైన్స్ ఇచ్చారనమాట. 1/2 మీటర్ పళ్ళు అయినా కూడా మనకి గ్రాండ్ గా కనిపించే విధంగా ఇచ్చారు. బార్డర్ వచ్చేసి మనకు బోత్ సైడ్ సేమ్ అండి, కాకపోతే ఏంటంటే పై వైపు వచ్చేసి మనకి ఇలా సింగిల్ గా వస్తుంది. ఓకే, సింగిల్ బోర్డర్. అది కూడా కాక గ్రీన్ కలర్ థ్రెడ్ ఇచ్చారండి. మిడిల్ పార్ట్ మొత్తం 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి చిన్నగా ఒక సన్నటి లైన్స్ లాగా గోల్డ్ కలర్ తీసుకున్నారు. సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఈ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా మనకి ఒక క్రీపర్ పార్ట్ ని కూడా ఇచ్చారనమాట. బ్లూ కలర్ ఫ్లవర్, పింక్ కలర్ ఫ్లవర్స్ తో క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఒక సన్నటి క్రీపర్ ని లోటస్ ఫ్లవర్స్ తో యాడ్ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే పళ్ళు నుంచి కూడా స్టార్ట్ అవుతుంది బోర్డర్ అనేది. ఓకే, దానిపైన ఇంకొకటి కూడా ఉంది కదా, పింక్ కలర్ తో రేషం వర్క్ తో పింక్ కలర్ కాంబినేషన్, ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తో లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. ఇది కూడా మనకి అంటే 3 వేరియేషన్స్, 3 డిజైన్స్ ఇచ్చారు కింద బోర్డర్ లో. ఓకే, పైన మాత్రం ఓన్లీ గ్రీన్ కలర్ తో ఏదైతే బోర్డర్ ఉందో అది మాత్రమే కంటిన్యూ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సింగిల్ కలర్, బ్యాక్గ్రౌండ్ బ్లూ వచ్చింది. దానిపైన మనకి చిన్న ఒక 5 పెటల్స్ తో చిన్న బుటీస్ లాగా ఇచ్చారండి. గోల్డ్ కలర్ ఒకటే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. చాలా దగ్గరగా హెవీగా రిచ్ గా కనిపించే విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదే సెల్ఫ్ వస్తుంది. ఓకే, ఈ సారీకి వచ్చేసి మనకి టోటల్ గా సేమ్ కలర్ బ్లౌజే ఇచ్చారండి. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం 1 సైడ్ సేమ్ బోర్డర్, అంటే లోటస్ ఫ్లవర్స్ తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. అది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా. ఎందుకంటే బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి హెవీగా కనిపించాలి, హైలైట్ అవ్వాలి అంటే మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇవ్వాలి. ఓకే, సేమ్ కలర్ వద్దు అనుకున్నట్లయితే కనుక గ్రీన్ కలర్ కానీ, లేదు అంటే ఈ సారీలో ఎక్కువ పింక్ కలర్ కనిపిస్తుంది కాబట్టి ఈ కలర్ కానీ ఏదైనా బ్లౌజ్ మనం డిజైన్ చేయించుకోవచ్చు, బాగా హైలైట్ అవుతుంది. లేదు అంటే ఇదే మెటీరియల్ కి ఆ కలర్స్ కాంబినేషన్ తో ఏమైనా ప్యాచెస్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మీకు 4189 రూపీస్ అండి.
4189 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మనకి స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంటుందండి పట్టు సారీ? పట్టు అంటే లైట్ వెయిట్లో అయితే మీకు 5 నుంచి వస్తుందండి. 5000 చేంజ్ నుంచి. ఓకే 5 అనుకోండి, 5 నుంచి స్టార్టింగ్. 5000 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది పట్టు, ప్యూర్ కంచి పట్టు. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, శ్వేత సారీ మందిర్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్, పట్టులో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, వెల్కమ్. చూసారు కదండి, లైట్ వెయిట్ పట్టులో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే విద్యానగర్లో ఉన్న శ్వేతా సారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.